హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో హౌస్ క్లీనింగ్ అయితే చూపించబోతున్నాను. నేను మా ఇద్దరు పిల్లలతోని హౌస్ క్లీనింగ్ ఎలా చేస్తున్నానో చూపిస్తాను. సంక్రాంతి వచ్చేస్తుంది అండ్ పిల్లలకు కూడా ఈరోజు నుంచి హాలిడేస్ అయితే ఇచ్చేశారు. సో, హాలిడేస్‌లో ఇంకా వాళ్ళని ఖాళీగా ఉంచితే మాత్రం నా తలకైతే తింటారని చెప్పేసి ఈరోజే వెంటనే ఇంక నాకైతే ఐడియా వచ్చేసింది. వీళ్ళని ఏదో ఒక పనిలో ముంచేస్తే తప్పితే నాకైతే అల్లరిది ఇలా టార్చర్ తప్పుతదని చెప్పేసి ఇక వీడికొక రూమ్, వాడికొక రూమ్ క్లీన్ చేసేయమని చెప్పాను. నేను క్లీన్ చేస్తున్నా కదండీ స్పార్కిల్ గ్లాస్ క్లీనర్. సో, అది వాడికి కావాలని చెప్తే ఇంకా వేరేది పాతది కొంచెం ఉండే. సో, అది వానికిచ్చాను. ఇక దాంట్లో ఫుల్‌గా వాటర్ ఏసిచ్చా అనమాట. సో, ఇంక దాంతోనే ఇక వాడైతే హ్యాపీగా క్లీనింగ్ అయితే చేస్తున్నాడు. సో, అలా ఏదో ఒకటి ఐటెమ్ ఇచ్చి వాడిని చేయమంటే చేస్తాడు. నార్మల్‌గా ఉట్టి తుడవమంటే అసలు తుడవడు. పొట్టోడు చూడండి మంచిగా సోఫా ఎక్కి చేస్తున్నాడు. నేను ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. సో, నేను మార్నింగ్ అయితే కిచెన్ క్లీన్ చేసేసాను. అసలు అనుకోలే ఈరోజు క్లీనింగ్ చేద్దామని అస్సలు అనుకోలేదు. నేను 12కి అట్లా 12, 13కి అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. 1 డే 2 డేస్ బిఫోరు. బట్ ఇంకా పిల్లలైతే ఉన్నారు కదా! ఖాళీగా ఉంచితే గొడవలు పడతారని చెప్పేసి ఇక మొత్తం క్లీనింగ్ అయితే ఈరోజే ఇక అనుకోకుండా ఫిక్స్ అయిపోయింది. ఇంకా వంట కూడా నేనైతే ఏం చేయలే. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఫాస్ట్‌గా కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసేసిన. సో, కిచెన్‌కైతే మనం ఒక రోజంతా కూడా టైం తీసుకున్న అస్సలు సరిపోదండి. అన్ని రూమ్‌లు ఒక లెక్క అయితే కిచెన్ ఒకటి ఒక లెక్క. అది ఎంత చిన్నగున్నా సరే గానీ దాంట్లో ఉన్నంత పనైతే ఏడ ఉండదండి. అసలు మామూలు టైంలోనే మనం వంటలు గింట అని చెప్పి మొత్తం కిచెన్‌లోనే గడుపుతాం. ఇంకా ఇలాంటి క్లీనింగ్ టైంలో అయితే అసలు నిజంగా తట్టుకోలేం అసలు ఆ కిచెన్‌నైతే. ఇంకా మా పెద్దోడు ఇంకా ఫ్లవర్స్ అన్నీ గూడా కడిగి పెడితే నేను పైనైతే అన్నీ సర్దేశాను. అండ్ కిందవైతే ఇంకా పచ్చిగున్నాయని జెప్పి ఎండకు పెట్టాను కాసేపు. ఇంకా సోఫాలు ఇవన్నీ గూడా క్లీన్ జేసేస్తున్నాను. అప్పుడు అనిపిచ్చి ఇన్ని రోజులు మా పిల్లలకి ఏ పని చెప్పాక వాళ్ళని ఖాళీగా ఉంచడం వలన వాళ్ళకి ఏం జేయాలో అర్థం గాక ఇద్దరు కొట్లాడుతున్నారని నాకు ఈరోజు అర్థమైంది. సో, అయినా సరే మా చిన్నోడు చూడండి పెద్దోడి దగ్గరికెళ్ళి ఆ డస్ట్ కావాలని పోస్తున్నాడు. వాడు క్లీన్ చేసుకుంటా బయటకొస్తే వీడి రూమ్ సరిగ్గా క్లీన్ అవ్వలేదని చెప్పేసి పెద్దోడి రూమ్‌లోకెళ్ళి ఇక్కడున్న డస్ట్ అక్కడ ఏస్తున్నాడు. అలా ఉంటాడు మా చిన్నోడైతే. వాడికి నిజంగా ఎన్ని పనులు చెప్పినా ఆ పనిలో కూడా వాడు గొడవలే వెతుక్కుంటాడని నాకు ఇప్పుడు ఈరోజు అర్థమైందండి. మా వోడు వాడి రూమ్ క్లీన్ చేసేసుకొని మంచిగా నూకి బయట పెట్టేస్తాడు. ఇక మా చిన్నోడు చూడండి నానా పంచాయతీ చేస్తున్నాడు వాడైతే. ఇంక మళ్ళా అక్కడ వాళ్ళిద్దరికి గొడవ. నా రూమ్‌లోకి రావద్దు, నా రూమ్‌లోకి రావద్దు వాళ్ళిద్దరికి గొడవ పడుతూనే ఉన్నారు. అసలు మా పిల్లలనైతే మా పిల్లలే ఎలా ఉంటారా? మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా? ఒకసారి నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే తట్టుకోలేకపోతున్నా వీళ్ళ అల్లరినైతే. మా పెద్దోడికైతే చెప్పాను, "ఇప్పుడే నూకకు నాన్న ఇంకా క్లీనింగ్ ఉందని" చెప్తే, "ఏం పర్లేదు మమ్మీ లడ్డు గానికన్నా, చిన్నోనికన్నా ఫాస్ట్‌గా నీట్‌గా పెట్టాలని" వాని టార్గెట్ అనమాట. వానికి టార్గెట్ ఇప్పుడు నా పనిలో కాదు, చిన్నోనికన్నా కొంచెమైనా నీట్‌గా ఉండాలని చెప్పేసి టార్గెట్. ఇక అటు ఇటు చేసి మా చిన్నోడు ఏం చేసాడు ప్యాంట్రీ యూనిట్ సెల్ఫ్స్ ఉంటాయి కదండీ! అది తీస్తా పెడతా ఆఖరికి దాని కింద ఏదో ఇరిగిపోయింది అది. అసలు రావట్లేదు. సో, నార్మల్‌గా అయితే ఇంకా మనకి పెట్టడానికి కూడా రావట్లేదు. ఓపెన్ అయిపోతా ఉంది. మా వారు వచ్చినప్పుడు స్క్రూ తీసుకొని వస్తాడని చెప్పాడు. సో, నేను హౌస్ క్లీనింగ్ అనేది ఫెస్టివల్ టైంలోనే కాదు, ఎవ్రీ మంత్ ఒకసారి అయితే కంపల్సరీ చేస్తాను. అది కూడా పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడే చేస్తాను. ఎందుకంటే అంతో ఇంతో హెల్ప్ అయితే మా పిల్లలైతే చేస్తారు. సో, అందుకే వాళ్ళు ఉన్నప్పుడే చేస్తాను నేనైతే. సో, ఇంకా ఇప్పుడైతే అంతా పైన కొంచెం బూజైతే ఉంది. సో, అంతా కూడా దులిపేస్తున్నాను అనమాట. ఇల్లు ఎంత క్లీన్‌గా ఉంటే మనకి చూడ్డానికి గూడా అంత ప్రశాంతంగా అనిపిస్తది గదా! సో, అందుకనే ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి. నేనైతే మా పెద్దోడికి ముందే చెప్పిన, "అది నూకకు నాన్న ఇంకా డస్ట్ ఉంది. మనమంతా క్లీన్ చేయాలి పైన" అని చెప్తే ఇంకా వాడైతే క్లీన్ చేసేసిండు. బట్ అయినా సరే ఇంకా మనం వాడు క్లీన్ చేసేయని సప్పటిదాకా ఉండలేం గదా! ఇంక మళ్ళా అంతా గూడా క్లీన్ చేస్తున్నాను. అండ్ ముఖ్యంగా వచ్చేసి ఫ్యాన్‌కున్నంత బూజు దేనికి ఉండదండి. సో, ఫ్యాన్ అంతా గూడా క్లీన్ చేసే వరకు నాకు చాలా అంటే చాలా టైం పట్టింది. ఇంకా ఆ రూమ్‌లో అయిపోగానే ఇంకా మళ్ళా ఇంకా కిడ్స్ బెడ్‌రూమ్‌లోకొచ్చేసి మళ్ళా అదంతా కూడా క్లీన్ చేసేసిన. సో, మొత్తానికైతే ఇక బూజు దులపడం అయితే అయిపోయింది. ఇక మా చిన్నోడైతే ఇక తినుకుంటూ కూర్చున్నాడు. ఇక వాళ్ళ వర్క్ కూడా అయిపోయింది. జస్ట్ ఇంకేముందంటే ఇంక బూజు దులిపేసి అదంతా క్లీన్ చేసేయడమే. ఇంకా వాళ్ళేందంటే అన్నీ సదిరి కబోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేశారు. సో, పాపం ఈరోజు వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. మార్నింగ్ కొంచెం టిఫిన్ అయితే తిన్నారు. ఇంక తర్వాత నుంచి ఇక స్నాక్స్ తినుకుంటూ చేశారులే వాళ్ళు కూడా. అయితే వంట పని కూడా నాదేం అవ్వలేదు. ఈ వర్కే అయిపోయింది. ఇంకా ఫాస్ట్‌గా చేద్దాం అనుకున్నాను. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా క్లీనింగ్ అయితే చేయాల్సొచ్చింది. సో, ఇంక పనిలో పని ఆల్రెడీ స్టార్ట్ చేశాం కదా! ఎండి కూడా చేసేద్దాం అన్నట్టు ఇక నేనైతే మొత్తం క్లీన్ చేసేసి ఇప్పుడైతే ఇంకా కబోర్డ్స్‌లో అన్నీ కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంక మా పిల్లల చేతనే అది చేయించాను. ఇక తర్వాత మళ్ళీ నేను కూడా తుడుచుకున్నాను. వాళ్ళు జస్ట్ ఇగ వాళ్ళు అల్లరి చేస్తున్నారని వాళ్ళకి అప్పచెప్పాను అంతేగాని వాళ్ళంతా పర్ఫెక్ట్‌గా చెయ్యరు గదండీ! సో, అందుకే నేనే మళ్ళీ అంతా గూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు చెత్త అంతా గూడా క్లీన్ చేసేసి ఇంకా పడేయాలది. సో, ఇప్పుడు చూడ్డానికి ఇల్లు కొంచెం మంచిగుంది. అండ్ ఇప్పుడైతే మాప్ అయితే పెట్టేయాలి. ఇక మాప్ పెడితేనే మనకి ఇగ కాస్త నీట్‌గా అయితే ఉంటది ఇల్లు.
ఇక మా పిల్లలనైతే అక్కడ కూర్చోమని చెప్పాను. ఇక వాళ్ళైతే టీవీ చూస్తూ కూర్చున్నారు ఇద్దరు. అండ్ నేను ఈ వర్క్ అయితే మార్నింగ్ 8కి స్టార్ట్ చేసిన అండ్ అయిపోవడానికి మాత్రం నాకు 2 అయితే పట్టింది. అసలు టైమే తెలియలేదు. అంటే పని అయిపోవాలన్న ఆత్రంలో ఉన్నాను. ఇంకా టైం కూడా చూసుకోలేదు. సో 2 అయితే అయ్యింది. ఇప్పుడు మాప్ కూడా పెట్టేసిన. సో ఇల్లంతా కూడా క్లీన్‌గా ఉంది. అండ్ నా కాళ్ళకి కొంచెం మచ్చలు పడుతున్నాయని చెప్పి మళ్ళీ రిటర్న్‌లో వచ్చేటప్పుడు మళ్ళీ అది క్లీన్ చేసుకుంటూనే వచ్చాను. అండ్ ఇప్పుడు బెడ్‌షీట్లు ఇవన్నీ కూడా తీసి మిషన్‌లో వేసేయాలి. ఎందుకంటే డస్ట్ అవన్నీ పడ్డాయి కదా! సో అందుకని ఇక మిషన్‌లో వేస్తున్నాను. సో 2 రూమ్స్‌లో బెడ్‌షీట్లు అండ్ పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా మిషన్‌లో అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ నిన్న వేసిన బట్టలయితే ఉన్నాయి. సో దానికి ఆరేయాలి. సో ఈ పైన హ్యాంగర్స్ పైన ఉన్న బట్టలన్నీ తీసి ఇంకా రూమ్‌లో అయితే వేశాను. ఇప్పుడు అయితే మడత పెట్టలేను. ఇంకా తర్వాత అయితే చూసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మిషన్‌లో కూడా బట్టలయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే పనంతా కూడా అయిపోయింది కదా! ఇంకా మిషన్‌లో బట్టలేసేసి ఇంక నేనైతే స్నానానికైతే వెళ్ళాలి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయితే అయితుంది. స్నానం చేసి ఫాస్ట్‌గా వంట కూడా స్టార్ట్ చేసేయాలి. అండ్ ఇప్పుడైతే నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఇంకా వంట దగ్గరికైతే వచ్చేసిన. యాక్చువల్‌గా ఎప్పుడు నేను మార్నింగ్ 9:30, 10 వరకే వంట చేసేదాన్ని. బట్ ఈరోజు ఇంక వీకెండ్ కాబట్టి సాటర్‌డే, సండే కొంచెం లేట్‌గానే చేస్తాను. ఇలాగ మా హస్బెండ్ అయితే ఇంకా సాటర్‌డే, సండే అయితే బయట నుంచే టిఫిన్స్ అయితే తెస్తారు. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉండదు కాబట్టి ఎవ్రీడే నేను మార్నింగే లేచి ఇంక టిఫిన్స్ అవన్నీ చేస్తాను కదా! సో, ఆ ఒక్కరోజు నాకైతే 2 రోజులు నాకైతే మార్నింగ్ టిఫిన్స్ దగ్గర మాత్రం రెస్ట్ ఇస్తారు. సో, అందుకని ఇంకా లేట్‌గా అంటే లంచ్ టైంకి అలా వండుకుందాం అనుకున్నాను. బట్ ఈ క్లీనింగ్ వల్ల అసలు నేను వంట అయితే అసలే చేయలేదు. అండ్ ఇప్పుడు 2:30 అయితుంటే ఇప్పుడు నేనైతే రైస్ అయితే చేసేసాను. అంటే పని చేసుకుంటూనే రైస్ చేసేసాను. యాక్చువల్‌గా పప్పు చేద్దాం అనుకున్నాను. బట్ కుక్కర్ అది అయితే ఖరాబ్ అయిందని చెప్పాను కదా! సో, అందుకని ఇంకా కుక్కర్‌లో ఎయలేను. ఇప్పుడు మళ్ళీ అది ఉడికే వరకు టైం పడతదని చెప్పేసి తర్వాత ఏదైనా కట్ చేసి చేద్దాంలే అనుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇక టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. టమాటా పచ్చడి మాకు చాలా ఇష్టం. అండ్ చాలా క్విక్‌గా కూడా అయిపోతది. ఓన్లీ గ్రైండ్ చేసుకోవడమే కదా! త్వరగా కూడా అయిపోతది అండ్ టేస్టీగా ఉంటదని చెప్పేసి ఇంకా టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. అండ్ నేను అది చేసే టైంకి ఇంక మా పిల్లలైతే మమ్మీ నాకు వేరేది ఏదైనా చెయ్యి అని చెప్పారు. ఇంకా వాళ్ళకి నచ్చిందైతే మళ్ళా చేయాలి ఏదంటే అది. సో, అంతలోపు ఆడ పక్కనైతే కొన్ని గిన్నెలైతే ఉన్నాయి. అదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. నాకు అక్కడ గిన్నెలు కనిపిస్తే క్లీనింగ్ అయితే చేసేస్తాను. అది కూడా నేను వంట క్లీనింగ్ అంతా కూడా ఒకటేసారి అయిపోతది. అంటే అంట్లు తోమడం, వంట చేయడం అంతా కూడా ఒకటేసారి అయిపోతది. చాలామందయితే ఇక వంట చేసిన తర్వాత చేసుకుంటారు. ఇంకా టైం అయితే ఎక్కువ ఓవర్‌గా అయిపోతది. అంటే చాలా ఎక్కువ సేపు మనం కిచెన్‌లో స్పెండ్ చేయాల్సొస్తది. నేనైతే అక్కడ కర్రీ ఉడికేలోపు ఇక్కడ అంట్లు తోమేయాలన్న టార్గెట్ పెట్టుకొని ఇంకా ఫాస్ట్‌గా చేసేసాను. ఇదే టార్గెట్ నేను చదువుకున్న టైంలో పెట్టుకుంటే నేను ఈ పాటికి ఐఏఎస్, డాక్టర్ అయ్యేదాన్ని. అప్పుడు ఆ టార్గెట్ లేదు గానీ ఇప్పుడు ఈ వంటల్లో, ఈ పనిలో అయితే టార్గెట్ అయితే గట్టిగానే ఉంది. అండ్ ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకోవాలి ఇక అంతే. అండ్ ఇంకా మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మా పిల్లల కోసం మళ్ళీ ఇంకొక వంట చేయాలి కదా! సో, వాళ్ళకి ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం. సో, వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. పాపం మార్నింగ్ నుంచి కష్టపడ్డారు కదా! అని ఒక రీజన్‌తోని మళ్ళా నాకు ఓపిక లేకున్నా వాళ్ళ కోసం అయితే వండుతున్నాను. ఫాస్ట్‌గా 2, 3 ఉల్లిగడ్డలు కట్ చేసి ఇంకా ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. అస్సలు నాకైతే ఓపికనే లేదండి. ఇప్పుడు చేయాలన్న ఓపికనే లేదు. అసలు నాకు ఆ పచ్చడి కూడా చేసుకునే ఓపిక లేదు గానీ, ఇక చేయాల్సొచ్చింది. ఇంకా మామిడికాయ పచ్చడి పిల్లలకి పెడితే అంత హెల్తీ కాదు కదా! అని చెప్పేసి నేనైతే ఈ పచ్చడి చేశాను. ఇంక దాని తర్వాత నాకు ఏది వేరేది చేయి మమ్మీ అని చెప్తే మళ్ళీ చేస్తున్నాను. ఇక ఫాస్ట్‌గా అన్నీ ఏసేసి కలిపేస్తున్నాను. కేవలం వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. కష్టపడ్డారు నాతో పాటు అని చెప్పేసి వాళ్ళకైతే చేస్తున్నాను. ఎంతైనా మన పిల్లలకి మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. మనం ఎంత ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా వాళ్ళ పైన మనం ఎంత అరిచినా కూడా వాళ్ళ పైన మనకింత కూడా ప్రేమ అయితే తగ్గదు. ఏదైనా మనం ఎందుకు అరుస్తామంటే ఇంక వాళ్ళు చేసే అల్లరికి, వాళ్ళు పెట్టే ఇదికి మనం అరుస్తాం తప్పితే వాళ్ళంటే ప్రేమ లేక కాదు. అదంతా ఏముండదు. నేనే కాదండి ప్రతి ఒక్క మదర్ కూడా ఇంక పిల్లల్ని తిడతారు, అరుస్తారు. కేవలం వాళ్ళ మంచి కోసమే ఒక పద్ధతిగా పెరగాలి, పద్ధతిగా ఉండాలి, డీసెంట్‌గా ఉండాలని ఒక రీజన్‌తోని మంచిగా చదువుకోవాలని ఒక రీజన్‌తోనే తప్పితే, ఇంకా వాళ్ళ మీద కోపం గాని, ద్వేషం గాని వాళ్ళ మీద మనకెందుకుంటదండి. మనం కన్నాం కాబట్టి వాళ్ళని ఒక పద్ధతిలో పెంచాలి. రేపేదైనా పెద్దగా అయ్యాక ఏదైనా తప్పు చేస్తే వాడిని అసలు ఎవ్వరేమనరు. వాడి తల్లిదండ్రులు ఎలా పెంచారో అని అంటారు. మనని అంటారు తప్పితే వాళ్ళనైతే ఏమనరు. ఎందుకంటే మనం పెంచే విధానంలోనే ఉంటుంది కాబట్టి అంత గారాబం చేస్తే ఈ రోజుల్లో పిల్లలైతే 100% చెడిపోతారని నా అభిప్రాయం. సో, కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండాలి. కొంచెం హార్ష్‌గా ఉండాలి వాళ్ళతోని. ఇక్కడ చూడండి మా లడ్డుగాడు వాళ్ళ డ్యాడీ దగ్గర ₹1000 తీసుకున్నాడు. యాక్చువల్‌గా వానికి ఒకసారి మొన్న రీసెంట్‌గా క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు మా మమ్మీ వాళ్ళ దగ్గరికైతే ఎళ్లారు. అక్కడ వాళ్ళు అయితే మనీ ఇచ్చారు. 200 అలా ఇచ్చారు మమ్మీ, డ్యాడీ. మొత్తం 400 తీసుకున్నారు వాళ్ళ దగ్గర.
అండ్ ఆ మనీ నేనైతే నా దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటే కొంటారని చెప్పేసి నేను నా దగ్గర పెట్టుకున్నాను. దాన్ని పెట్టుకున్న పాపానికి నాకైతే ప్రతిరోజు అడుగుతాడు వాడైతే నా మనీ నాకిచ్చే, నా మనీ నాకిచ్చే అన్నట్టు అడుగుతాడు. సో, ఈరోజు వాళ్ళ డ్యాడీ "నీకు అదెందుకురా నేను ఇస్తా 1000" అని చెప్పేసి ఇచ్చాడు. ఇంకా మొత్తం చూడండి వాళ్ళ డ్యాడీ మీద వాలిపోయాడు అసలు. ఆ మనీ ఇచ్చే వరకు చూడండి డ్యాడీ పార్టీ అయిపోయాడు వాడైతే. ఎప్పుడు నా పార్టీ ఉండేవాడు. మనీ ఇస్తే చూడండి డ్యాడీ పార్టీ అయిపోయాడు. అట్లుంటారండి పిల్లలు. మళ్ళీ కాసేపయినాక మమ్మీ, మమ్మీ అనే నా దగ్గరికే వస్తాడు వాడు. సో, ఆ 1000 రూపీస్‌తో రేపైతే మూవీకెళ్ళాలని మేమైతే అనుకున్నాము. సో, అవి మూవీ కోసమయితే ఇగ ఇచ్చారనమాట. ఇంకా రేపైతే మై ఫేవరెట్ డార్లింగ్ మూవీ 'ప్రభాస్' మూవీకైతే మేము వెళ్తున్నాము. సో, గాయ్స్ ఈరోజు వీడియో అయితే ఇదండి. ఇంకా తీసే ఓపిక నాకసలే లేదు. అండ్ ఇంకా ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.